అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా గత 5 సంవత్సరాల కాలం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఎక్కడా చూసినా విశాఖ ఉక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేయాలని ఉద్యమాలు విస్తృతంగా జరగడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉండేటువంటి కేసులు ఎక్కడైతే బయటకు వస్తాయనేటువంటి ముఖ్య ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం పైన ఎక్కడ కూడా ఒత్తిడి తీసుకురాకుండా నీరు గార్చడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతుంది, ఖచ్చితంగా దాని మీద మన హక్కును కోల్పోతున్నటువంటి బాధ ప్రతి ఆంధ్రులోనే కనిపించడం జరిగింది. అటువంటి తరుణంలో ప్రతిపక్షంలో ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా అప్పుడే అంటే 5 సంవత్సరాల కాలంలోనే క్రితమే ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మనోగతం ఎలా ఉందనేటువంటి విషయాలను ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేసినటువంటి పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అందుకనే వీరు అధికారంలోకి వచ్చినటువంటి 7 మాసాల్లోనే సెంట్రల్ ఐటీ మినిస్టర్ అయినటువంటి కుమారస్వామి గారి పైన అత్యంత ఒత్తిడిని తీసుకొచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారము ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుగా భావించి దీనిని ప్రైవేటీకరణ చేయకూడదని ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి మన నారా లోకేష్ గారు కూడా కుమారస్వామి గారిని అనేక సార్లు కలిసి గత ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మా నాన్నగారు దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తానని చెప్పడం జరిగింది. కావున మేము ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవడం కొరకు దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని వైజాగ్లో మరింత ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వాలంటే 505 కోట్ల రూపాయలను సెంట్రల్ గవర్నమెంట్ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయడానికి ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి అనునిత్యం పాటుపడుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా నారా లోకేష్ గారి పాత్ర వెలకట్టలేనటువంటిది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా వెలకట్టలేనటువంటిది. ఎందుకంటే ఏ విషయమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి వివరించి అక్కడి నుంచి నిధులు రాబెట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ముగ్గురు కూడా చాలా కృషి చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. గతంలో ఈ యొక్క పాత్రలు ఏమైంది? అసలు ఆయన మీద ఉన్నటువంటి కేసులు కాపాడుకోవడం కొరకే ఢిల్లీ వరకు తప్ప ఎక్కడా కూడా ఈ యొక్క ఫ్యాక్టరీస్ని కాపాడినట్లయితే అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతామని కానీ కొన్ని ప్రాజెక్టులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తే అనేక వేల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతామని కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి ప్రజలను బానిసలుగా చేర్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ 505 కోట్లు ఇచ్చింది విశాఖ ఉక్కుని కర్మాగారాన్ని అభివృద్ధి చేయడం వరకు. ఇదంతా నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు గారి యొక్క కృషిగా మనం భావించాలి. మనం అందరం కూడా కోట ప్రభుత్వానికి మరింత సపోర్ట్ని ఇచ్చినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని కంపెనీలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి. అలాగే మన ఉన్నటువంటి కంపెనీస్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఆదాయం కూడా మన స్టేట్ గవర్నమెంట్కి పెరగడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పై విషయాలని గ్రహించి ప్రతిపక్ష పార్టీలు ఏదో రకంగా బురద జల్లి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అటువంటి వాటిని మనం అడ్డుకునేటువంటి పాత్ర ఖచ్చితంగా మన పైన ఉందని మీ అందరూ తెలియజేస్తూ ఇటువంటి కూట ప్రభుత్వానికి మనం చేయూతను ఇవ్వాలని అండదండగా నిలవాలని మీ అందరూ తెలియజేస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం.